అందరికీ వందనములు. దేవుడు అన్యులలో నుండి ఒక వంశాన్ని ఇశ్రాయేలీయులకు మాదిరిగా చూపించారు అని మీకు తెలుసా? అవును, స్వయంగా దేవాది దేవుడు మెచ్చుకున్న వంశస్థులు వీరు. వారే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో చెప్పబడిన రేకాబీయులు. ఈ రేకాబీయులు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివారు. వీరు పరదేశులుగా ఉంటూ గుడారాలలో నివసించే ప్రజలు. వారి పితరుడైన యెహోనాదాబు వారిని, మీరు ఇల్లు కట్టుకోకూడదు, విత్తనములు విత్తకూడదు, ద్రాక్ష తోట నాటకూడదు, ద్రాక్షారసం త్రాగకూడదు, మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నయు గుడారములలోనే నివసించాలి అని ఆజ్ఞాపించాడు. ఈ జనులంతా తమ పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాట ప్రకారం వీరు ద్రాక్షారసం త్రాగరు, విత్తనములు చల్లి వ్యవసాయం చేయరు, ద్రాక్ష తోటలు సేద్యం చేయరు, ఇల్లు కట్టుకోరు, గుడారములలోనే నివసిస్తారు. ఇశ్రాయేలీయులు దేవుడు ఎన్నిసార్లు చెప్పినా పెందలకడ లేచి గద్దించినా లోబడేవారు కాదు. అప్పుడు దేవుడు ఈ రేకాబీయులను చూపిస్తూ, ఈ ప్రజలు చూడండి, తమ పితరుని మాటకు లోబడి ఎలా జీవిస్తున్నారో అంటూ వారి విధేయతను మెచ్చుకొని ఆయన సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ నుండక మానడు అని ఆశీర్వదించారు. దేవుడు ఇశ్రాయేలీయుల నుండి మాత్రమే కాదు, బైబిల్లో ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఇంకా చెప్పాలంటే ఈ వీడియో చూస్తున్న నీ నుండి నా నుండి కూడా దేవుడు కోరుకునేది ఒక్కటే, అదే ఆయన మాటకు లోబడి విధేయులవ్వడం. 1 సమూయేలు 15:22 ప్రకారం ఎన్ని బలులు అర్పించినా వాటి యందు దేవునికి సంతోషం లేదు. ఆయన ఆజ్ఞను గైకొనుటలోనే ఆయన సంతోషిస్తారు. ఆయన మాట వినడమే శ్రేష్టము. కాబట్టి ప్రియులారా, ఇకనైనా ఆయనకు లోబడదాం. ఆమేన్.